నమస్తే. నిన్న మనం 15 శ్లోకాల దాకా చెప్పుకున్నాం కదా, చదువుకున్నాం. 12వ శ్లోకం ఒకసారి చూద్దాం. తత్రైకాగ్రం మనః కృత్వా యత చిత్తేంద్రియ క్రియః ఉపవిశ్యాసనే యుంజాత్ యోగమాత్మ విశుద్ధయే సమం కాయ శిరో గ్రీవం ధారయన్నచలం స్థిరః సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం దిశశ్చానవ లోకయన్ ప్రశాంతాత్మా విగతభీః బ్రహ్మచారి వ్రతే స్థితః మనః సంయమ్య మచ్చిత్తః యుక్త ఆసీత మత్పరః యుంజన్నేవం సదాత్మానం యోగీ నియతమానసః శాంతిం నిర్వాణ పరమాం మత్సంస్థామధిగచ్చతి. నిన్న ఎంతవరకు అయింది కదండి? 16వ శ్లోకం చూద్దాం. నాచ్యస్నతస్తు యోగోస్తి నచైకాంత మనస్నతః నచాతి స్వప్నశీలస్య జాగ్రతో నైవ చార్జున. తర్వాత శ్లోకం చూద్దామా? తేలిగ్గానే ఉంది కదా ఈ శ్లోకం. 17వ శ్లోకం చూడండి. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. తర్వాత శ్లోకం చూద్దాం. తేలిగ్గానే ఉంది కదా ఈ శ్లోకం, ఈజీగానే ఉంది కదండి. తర్వాత శ్లోకం చూద్దాం. యదా వినియతం చిత్తం ఆత్మన్యేవావతిష్ఠతే నిస్పృహ సర్వకామేభ్యః యుక్త ఇత్యుచ్యతే తదా. ఇవాళ ఇంకొక శ్లోకం కూడా చెప్పుకుందాం. 19వ శ్లోకం. ఇవన్నీ తేలిగ్గా ఉన్నాయి, మన రోజు చదువుకోవటానికి ఈజీగానే ఉంటాయి. చూద్దాం. యథా దీపో నివాతస్తః నేంగతే సోపమా స్మృతా యోగినో యత చిత్తస్య యుంజతో యోగమాత్మనః. ఇవాళ 4 శ్లోకాలు. ఎవరికైనా డౌట్ ఉన్నాయా 4 శ్లోకాలు చదవటానికి? వివరణ అయితే తర్వాత చెప్పుకుందాం. చదివేటప్పుడు ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి, క్లియర్ చేసుకుందాం. ఓకే, ఎవరికి ఏం డౌట్ లేదు కదా? నిన్న మనం 13 శ్లోకాల వరకు చెప్పుకున్నాం కదా. ధ్యానానికి మనసు ఎలా కూర్చోవాలి, ముందు ఆసనం గురించి చెప్పారు. ఆసనం దర్భాసనం వేసుకోవటం, దాని మీద జింక చర్మం అన్నారు. ఇప్పుడు జింక చర్మాలు అవి మనం ఎవరు వాటిని ఉపయోగించట్లేదు కాబట్టి దాని మీద తెల్లటి వస్త్రాన్ని కూడా వేసి, తెల్లని వస్త్రము వేసుకుని అక్కడ మనం దాని మీద కూర్చోవాలి. కూర్చున్నప్పుడు దర్భాసనం అయితే శీతాకాలంలో అది వేడెక్కుతుంది, అదే పైన తెల్లని బట్ట ఉంటే చల్లగా ఉంటుంది. అంటే ఏ కాలంలో అయినా సరే, శీతాకాలమైనా, వేసవి కాలమైనా, వర్షాకాలమైనా, నేల మీద దర్భచాప వేసుకుని దాని మీద తెల్లని వస్త్రం పరుచు కూర్చోవటం అన్ని కాలాల్లో కూడా శ్రేయస్కరం. తర్వాతది ఎలా కూర్చోవాలి? శరీరం, మెడ, తల 3 సమానంగా కదలకుండా స్థిరంగా కూర్చుని దిక్కులు చూడకుండా తన నాసికాగ్రం మీద దృష్టిని నిలపాలి. అంటే స్థిర ఆసనాన్ని ఏర్పాటు చేసుకుని కూర్చుంటే నిశ్చలంగా ఉంటుంది. అలాగే ఈ శరీరము, మెడ, తల, మెడ, శరీరం ఈ 3 నిటారుగా వంగిపోకుండా కూర్చోవాలి, స్ట్రైట్ గా కూర్చోవాలి. దీనికి ఒక వివరణ చెప్తున్నారు. కింద కూర్చునే స్థానం నుంచి వెన్నెముక బయలుదేరుతుంది. అది తలలో మెదడుకి అనుసంధానమే ఉంటుంది. ఆ వెన్నెముకను ఆశ్రయించుకుని సన్నటి సుషుమ్నా నాడి ఉంటుంది. దానినే బ్రహ్మనాడి అని, మోక్షనాడి అని అంటారు. అందులో
మూలాధార చక్రం ఉంటుంది. అక్కడ మనం కూర్చునే స్థానంలో మూలాధార చక్రం ఉంటుంది. ఆ పైన వరుసగా స్వాధిష్టానం, మణిపూరం, అనాహతం, ఒక్కొక్కటి అంటే మూలాధారానికి 2 అంగుళాలు ఎంత తేడాలు. స్వాధిష్టానం, దానికి బొడ్డు ప్రాంతంలో మణిపూరకం, ఆ పైన హృదయ స్థానంలో అనాహతం, గొంతు దగ్గర విశుద్ధము, ఇక్కడ 2 కనుబొమ్మల మధ్య ఆజ్ఞా చక్రం, ఈ పైన సహస్రార స్థితి. ఇలా ఉంటాయి వరుసగా ఈ షట్చక్రాలు ఉంటాయి. మూలాధార చక్రంలో అంటే సుషుమ్నా నాడి ప్రాంతంలో పాములాగా 3.5 చుట్లు వేసుకున్నట్లుగా కుండలిని శక్తి ఉంటుంది. ఆ కుండలిని శక్తి ముడుచుకుని ఉంటుంది. అదే జీవుడు. ఆ జీవుడు సుషుమ్నా నాడికి 2 వైపులా ఉండే ఈడానాడి, పింగళానాడి, దీన్నే విష్ణునాడి అని, శివనాడి అని వాటికి పేరు. ఇడా పింగళ నాడులకు విష్ణునాడి, శివనాడి అంటారు. సుషుమ్నా నాడిని బ్రహ్మనాడి, మోక్షనాడి అంటారు. ఆ 2 నాడులు ఉంటాయి. ధ్యానం చక్కగా సాగుతూ ఉన్నప్పుడు ఆ ధ్యాన శక్తి అంటే ప్రాణశక్తి, మన లోపలికి తీసుకున్న ప్రాణశక్తి ఇడా పింగళ నాడులు గుండా సుషుమ్నా నాడిలో ప్రవేశించి అక్కడ మూలాధారంలో ఉన్న కుండలిని శక్తిలో కదలికలు ఏర్పడతాయి. ఆ కదలికలు వచ్చి ధ్యానం దీర్ఘకాలం కొనసాగుతూ ఉన్న సమయంలో ఆ చక్రభేదనం చేసుకుంటూ ఈ కుండలిని శక్తి చక్రభేదనం చేస్తూ కింద నుంచి పైకి స్వాధిష్టానంలోని చక్రభేదనం ఒకటి జరుగుతుంది. అక్కడి నుంచి మణిపూరకంలో ఉన్న చక్రాలు భేదించుకుంటుంది. అక్కడి నుంచి అనాహతంలో ఉన్న ఇక్కడ చక్రభేదనం, తర్వాత విశుద్ధం దగ్గర చక్రభేదనం, తర్వాత ఆజ్ఞా దగ్గర చక్రం, అలా జరుగుతూ పైకి జరుగుతూ ఉంటుంది. ఒక్కొక్క చక్రానికి ప్రవేశించి దాటి 2 కనుబొమ్మల మధ్యనున్న ఆజ్ఞా చక్రం దగ్గర చేరుకుంటుంది. అయితే ఇదంతా ఒకేసారి జరగదు, కూర్చున్న వెంటనేను జరగదు. చాలా సంవత్సరాల సాధన, ఆ సాధన చాలా డీప్ సాధన ఉన్నప్పుడు మాత్రమే జరుగుతుంది. ఈ కుండలిని శక్తి యొక్క ఈ ప్రయాణంలో వెన్నెముక ముందుకు వంగితే సుషుమ్నా నాడి వంగిపోతుంది. దాంతో కుండలిని ప్రయాణం అక్కడ ఆగిపోతుంది. కాబట్టి సమంకాయ శిరోగ్రీవం, తల, మెడ, శరీరం 3 ఒకే నిలువుగా నిలువుగా ఉండాలి అని చెప్తూ అలా ఆసనం మీద కూర్చోవాలి. అంతేకాదు కదలకుండా కూర్చోవాలి. ముందు కూర్చున్నప్పుడు కట్టెలా బిగుసుకుపోయినట్లు ఉంటుంది, కానీ బిగుసుకుపోయిన తర్వాత శరీరం సడలింపు చేసుకోవాలి. బిగుసుపోయినట్లు కాకుండా సడలింపు చేయాలి. అలా సడలింపు చేసి శరీరాన్ని అటు ఇటు కదలకుండా ఉంచాలి. అలా కదలకుండా నిలబెడితే అంటే శరీరం కదలకుండా ఉంటే మనస్సు కూడా కదలకుండా, కదలికలు లేకుండా, ఆలోచనలు లేకుండా ఉంటాయి. శరీరానికి మనస్సుకి రెండిటికి సంబంధం ఉంది. శరీరం ఊగుతూ ఉంటే మనస్సు కూడా బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. శరీరం కదులుతూ ఉంటే మనస్సు కూడా కదులుతూ ఉంటుంది. మనస్సును నిలబటం కష్టం, శరీరాన్ని కదల్చకుండా ఉంచగలం. శరీరం కదలకుండా ఉంటే మనస్సు కూడా కదలకుండా ఉంటుంది. కాబట్టి మనస్సు శరీరం 2 ఒక చెట్టుకి 2 కొమ్మలు లాంటివి. ఒక కొమ్మని లాగితే ఇంకొక కొమ్మ కదులుతుంది కదా. అలాగే శరీరాన్ని కదలకుండా చేస్తే మనసు కదలకుండా నిశ్చలంగా ఉంటుంది. అప్పుడు మనసుని ఏకాగ్రం చేయాలి. ధ్యానం చేసినంతసేపు ఎలాంటి ఆటంకాలు ఉండకూడదు. అంటే మధ్య మధ్యలో లేచి కూర్చుని బయటకు వెళ్ళొచ్చి స్టవ్ మీద ఏదో పెట్టాం అది చూసుకుంటూ, వాషింగ్ మిషన్ వేసాం కాసేపు ధ్యానం చేసుకుందాం అని చెప్పి అలా కాదు. ఎందుకంటే మళ్ళీ లేచి, ఎందుకంటే ఆ సమయం పూర్తయ్యేంత వరకు మనల్ని మనం లేచేంత వరకు ధ్యాన స్థితి నుంచి మనంతట మనం లేవాలి తప్ప అలారం పెట్టుకున్నాం బయట నుంచి వచ్చిన శబ్దాలకు వాటికి కాదు. అలా కాకుండా ఉండటానికి పక్కన సెల్ పెట్టుకోకుండా సెల్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకోవాలి. అలాగే టీవీ ఆఫ్ చేసుకోవాలి. అలా అన్నిటినీ ఆపేసి స్టవ్ మీద అన్ని ఆపేసుకోవాలి. ఇంట్లో పనులన్నీ పూర్తయిన తర్వాత అప్పుడు మనం కూర్చోవాలి. మగవాళ్ళైనా అంతే, వాళ్ళ పనులన్నీ ఆపుకుని అయిపోయిన తర్వాత, ఆపి అనకూడదు, పనులు పూర్తి చేసుకుని అప్పుడు కూర్చోవాలి. అది సరి అయిన సాధన. ధ్యానంలో కూర్చున్నంతసేపు కళ్ళు మూసుకునే ఉండాలి, అది శ్రేష్టం. లేదు నిద్ర వస్తుందంటే కళ్ళు కొద్దిగా తెరిచి తెరవనట్లుగా అర్ధనిమీలితంగా కాసేపు ఉంటే నిద్ర కూడా పోతుంది. కొంతమందికి కూర్చోగానే నిద్ర వచ్చేస్తుంది.
అది అలవాటు లేక. దాంతో ఏంటంటే మాకు నిద్ర వచ్చేస్తుందని అక్కడే పడుకుండిపోతూ ఉంటారు. ఎంతకాలమైనా అదే పద్ధతి. అప్పుడు ఏం చేయాలి? నేను కదలకుండా కూర్చోవాలి. కూర్చుని నేను ధ్యానం కూర్చున్నాను, నిద్రపోవటానికి కాదు అని మనకి మనం తెలుసుకుని కళ్ళు కొద్దిగా తెరిచి తెరిగినట్లుగా కళ్ళు కొద్దిగా పైన పెట్టుకుని, అంటే ఏం కనిపించదు కానీ కళ్ళు తెరిచినట్లుగా ఉంటుంది. అది కూడా పూర్తిగా కాదు, సగమే తెరిచినట్లుగా ఉంటే నిద్ర అయిపోతుంది. కాసేపు అలా ఉన్న తర్వాత మళ్ళీ కళ్ళు పూర్తిగా మూసుకుని ఇంకా నిద్ర ఉండదు. లేదంటే చాలా మందికి ధ్యానంలో కూర్చోగానే నిద్ర వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే కడుపు నిండుగా భోజనం అయిపోయి ధ్యానానికి కూర్చుంటే వచ్చేది నిద్ర. అందుకని ఇంచుమించుగా భోజనం అయిపోయిన వెంటనే ధ్యానానికి కూర్చోకూడదు. ఇప్పుడు ఏ పని లేదు కదా, ధ్యానం చేయించలే, మేడం చెప్పారు బాగుంది ఇది కూడా అని చెప్పి కూర్చున్నామంటే వచ్చేది నిద్రే. అందుకని నిద్రపోయి లేచిన తర్వాత కూర్చోండి, ఇంకా నిద్ర రాదు. మీ పనులన్నీ అయిపోయిన తర్వాత, శరీరం అలసటగా ఉన్నప్పుడు కూర్చోకూడదు. బయటకు వెళ్ళొచ్చి బోల్డ్ అలసిపోయిన తర్వాత ధ్యానానికి కూర్చుంటే అప్పుడు నిద్రే వస్తుంది. కాబట్టి అలసట తీరిన తర్వాత మనం ధ్యానానికి కూర్చోవాలి. దిక్కులు చూడకుండా కళ్ళు మూసుకుని, ఎందుకంటే దిక్కులు చూడటం, కళ్ళు తెరిచామంటే ఇంక అన్నిటినీ చూస్తూ ఉంటాం, అనేకమైన ఆలోచనలు వస్తూ ఉంటాయి, ధ్యానానికి ఆటంకం కలగజేస్తాయి. అందుకని కళ్ళు మూసుకుని కూర్చోవాలి. అంతేకాకుండా ముక్కు కొనని చూడమంటున్నారు, నాసికాగ్రం. ఇక్కడ నాసికాగ్రం ముక్కు కొనని చూడటమంటే ఇక్కడ చూడటమో కాదు, మన మనస్సుని ఇక్కడ లగ్నం చేయటం. కళ్ళు రెండు మూసుకుంటాం. రెండు కళ్ళు మూసుకున్న తర్వాత ఇంకేం కనిపించదు కదా. రెండు కళ్ళు మూసుకున్న కళ్ళు పైకెత్తి ఇక్కడ చూడటం కాదు, లేదా కళ్ళు సగం సగం తెరిచి ఇక్కడ చూడటం కాదు. ఎక్కడ చూడాలి? మనసును తీసుకుని ఈ భూమధ్యంలో మనసు నిలబెట్టుకోండి. అది నాసికాగ్రంలో చూడటం అంటే. రెండవది, కొంతమంది హృదయ స్థానంలో మనసుని, ఎందుకంటే పరమాత్మ స్థానం హృదయ స్థానం కాబట్టి హృదయ స్థానంలో చూస్తారు. మనస్సుని హృదయ స్థానంలో పెట్టి ధ్యానం చేస్తారు. కొంతమంది అభ్రూ మధ్యంలో మనసును నిలబెట్టుకుని ధ్యానం చేస్తారు. అది దృష్టిని ఎక్కడ నిలపాలి అనే సందేహం వస్తే నాసికాగ్రం మీద, భ్రూమధ్యం అనుకూలమైనది. మొత్తం మీద దృష్టిని అనుకూలమైన చోట ఉంచటం. దృష్టిని అంటే రెండు కళ్ళు కాదు, మనస్సు ఎక్కడ అనుకూలంగా ఉంటే అక్కడ ఉంచుకుని భూమధ్యంలో కానీ హృదయ స్థానంలో కానీ ఉంచి మనస్సుని అక్కడ నిలబెట్టుకుని అలా ఉంచి ధ్యానాన్ని కూర్చోవటం. అలా దృష్టిని నిలబెడితే మనస్సు నిశ్చలమవుతుంది. ఇంతవరకు బాహ్యంగా చేయవలసిన సాధన గురించి చెప్పారు, జాగ్రత్తలు చెప్పారు. ఇప్పుడు అంతరంగ సాధన ఎలా చేయాలి? కళ్ళు మూసుకుని చేతులు కాళ్ళు కట్టుకుని కూర్చున్న తర్వాత అప్పుడు ఏం చేయాలి? మనస్సు దేన్ని తలుచుకోవాలో, దేని మీద ఆలోచనలు నిలవాలో చెప్తున్నారు 14వ శ్లోకం. ప్రశాంతాత్మా విగత భీహి బ్రహ్మచారి వ్రతే స్థితః మనః సంయమమచ్చిత్తః యుక్త ఆసీత మత్పరః. ప్రశాంతమైన మనస్సుతో భయాన్ని వదిలిపెట్టి బ్రహ్మచర్య వ్రతంలో నిలిచి మనస్సును నిగ్రహించి చిత్తాన్ని నాయందే నిలిపి నన్ను చేరాలనే లక్ష్యంతో ధ్యానంలో కూర్చోవాలి. ధ్యాన యోగి యొక్క లక్ష్యం ఏంటో ఇక్కడ వివరిస్తున్నారు. ఆ లక్ష్యం చేరుకోవటానికి ఏ జాగ్రత్తలు తీసుకోవాలో ఈ శ్లోకంలో చాలా బాగా వివరించారు. మత్పరహ, నన్నే పరమగతిగా ఎంచి నన్నే లక్ష్యంగా పెట్టుకుని నన్ను చేరితేనే శాశ్వత ఆనందం. ఎవరా నన్ను? ఇక్కడ నన్ను అంటే పరమాత్మనే లక్ష్యంగా పెట్టుకుని పరమగతిగా పట్టుకుని నన్ను చేరితేనే అస్సలైన ఆనందం. అలా తెలుసుకుని అందుకోసమే ధ్యాన యోగాన్ని కొనసాగించాలి. ఇలా భగవంతుడినే లక్ష్యంగా ఎందుకు పెట్టుకోవాలి అంటే, భగవంతుని చేరుకుని ఆయనలో ఐక్యమైతేనే సమస్త కర్మబంధనాలు విచ్ఛిన్నమై శాశ్వతమైన ఆనందం, శాశ్వతమైన శాంతి కలుగుతాయి. మన లక్ష్యమే పరమాత్మగా నన్ను నేను అనుభూతి చెందడం. అలా జరగాలి అంటే పరమాత్మని లక్ష్యంగా పెట్టుకోవాలి. చిత్తాన్ని మచ్చిత్తః, నీ చిత్తాన్ని నాయందే నిలపాలి అంటే మన ఆలోచనలన్నీ ఆ పరమాత్మ చుట్టూ తిరుగుతూ ఉండాలి. అంటే ఎలా? పరమాత్మ గురించి చుట్టూ తిరగటం అంటే
ఊరికే చిత్తం ఉంచానంటే సరిపోదు. స్వార్థపూరిత ప్రయోజనాలను ఆశించి చిత్తాన్ని పరమాత్మ యందు ఉంచితే ఎటువంటి ప్రయోజనాలు లేదు. పరమాత్మ నువ్వు నీ మీదే దృష్టి పెట్టి చేస్తాను గాని నాకు ఈ పని అయ్యేటట్లు చూడు. మళ్ళీ మనం లౌకికంలోకి వెళ్ళిపోతాము. అవేవి కాదు. స్వార్థపూరిత ఆలోచనలన్నీ పెట్టుకుని పరమాత్మ మీద చిత్తం పెట్టుకోవటం కాదు. చిత్తం నిలిచిపోవాలంటే పరమాత్మని లక్ష్యంగా పెట్టుకోవాలి. అసలు పరమాత్మ ఆకారం నిన్న చెప్పుకున్నాం మనం. ఏ ఆకారము లేదు, ఏ గుణము లేదు కదా. ఏమీ లేని స్థితి. ఏమీ లేకపోవటం అంటే ఎలా ఉంటుంది? ఒక చిన్న వెలుగులాగా మాత్రమే ఉంటుంది. చీకటిలో చిన్న సన్నని వెలుగు అంతే ఉంది. అదే దాని మీదే దృష్టి పెట్టుకోవాలి. అది ఉంటే కరెక్ట్ గా సాధన సాగుతూ ఉంది. మళ్ళీ ఆలోచనలు వస్తూ ఉంటాయి, ఇంకేదో కనిపిస్తూ ఉంటాయి, ఇంకా ఏం కనిపించవు. ఇంకా కనపడటం అంటూ ఏం ఉండదు. కళ్ళు మూసుకున్నా కూడా ఆలోచనలు వెంటబడి వెళ్ళిపోతూ ఉంటాయి. అప్పుడు మళ్ళీ గుర్తు చేసుకోవాలి, నేను ఆలోచనల వెంట వెళ్ళిపోవటానికి కాదు కదా ఇక్కడ కూర్చుంది అని ఆలోచనలు గమనించటం మొదలు పెడితే ఆలోచనలు తగ్గిపోతాయి. ఇదొక మొదట్లో ఒక ఆటలాగా ఉంటుంది, చిన్నపిల్లల ఆటలా ఉంటుంది. ధ్యాన సాధన మొదట్లో చేసేటప్పుడు శ్వాస మీద దృష్టి పెట్టుకుని మనం చేయటం మొదలు పెడితే శ్వాస మీద చేయొచ్చు, మనసు మీద చేయొచ్చు. కానీ ముందు మనం శ్వాస మీద మొదలు పెడతాం. మొదలు పెట్టినప్పుడు కూర్చున్నప్పుడు ఏమవుతుంది? శ్వాస మీదే లోపలికి వెళ్తోంది, బయటకు వస్తుంది. లోపలికి ఏంటది? శ్వాస. అలాగని ఎక్కువ తీయటం ఎక్కువ వదలటం కూడా కాదు. సామాన్యంగా మనం మాట్లాడుతున్నా, నడుస్తున్నా, పని చేసుకుంటున్నా మనకి తెలియకుండా శ్వాస దానంతట ఎలా జరుగుతుందో అలాంటి సామాన్యమైన శ్వాసని మనం గమనించాలి. అంటే లోపలికి రావటం, బయటకు వెళ్ళటం తెలుస్తుంది. లోపలికి వెళ్ళేటప్పుడు మనకి గుర్తుండట్లేదు, కానీ శ్వాస లోపలికి తీసుకునేటప్పుడు ఇక్కడ చల్లగా ఉంటుంది, చిన్నగా చల్లగా ఉంటుంది. అదే లోపలి నుంచి బయటకు వచ్చేటప్పుడు వెచ్చగా ఉంటుంది, చిన్న నీటి ఆవిరి. దాన్ని మనం ఎలా గమనించగలము అంటే ఒక అద్దం తీసుకుని, చిన్న అద్దం తీసుకుని ఇక్కడ పెట్టుకొని శ్వాస తీసుకున్నప్పుడు మీకు తెలుస్తూ ఉంటుంది, లోపలికి వెళ్ళేటప్పుడు చిన్న చల్లగా ఉంటుంది. బయటకు వదిలేటప్పుడు అద్దం మీదకి వదలండి, అద్దం మీద ఒక నీటి పొర కమ్మినట్లుగా అవుతుంది. అంటే మన లోపల నుంచి వచ్చిన నిశ్వాస నీటి మలినాలతో బయటకు వచ్చింది, అది వెచ్చగా ఉంటుంది. ఈ రెండు మనకు అర్థమయ్యాయి కదా. ఇప్పుడు మన మనస్సును ఎక్కడ పెడతాము? ఈ శ్వాస మీద పెడతాం. కళ్ళు మూసుకున్నాము, శ్వాస మీద పెట్టినప్పుడు లోపలికి వెళ్తున్న చల్లని శ్వాస తెలుస్తుంది, బయటికి వస్తున్న చిన్న వెచ్చటి శ్వాస తెలుస్తూ ఉంటుంది. అలా దాన్ని గమనిస్తున్నప్పుడు మధ్యలో ఆలోచనలు వస్తాయి. అప్పుడు ఆలోచనలని, శ్వాసను పక్కన పెట్టి ఆలోచనలను గమనిస్తాం. లేదా ఆలోచనని ఒక్కసారి గమనించడం మొదలు పెడితే ఆలోచనలు వెళ్ళిపోతాయి, మళ్ళీ శ్వాస మీద పెట్టుకోవాలి. ఆలోచనలు వెళ్ళిపోతాయి, శ్వాస మీద మళ్ళీ ధ్యాసను పెట్టుకోవాలి. ధ్యాస అంటే గుర్తించడం, గమనించడం. అలా చేస్తూ ఉంటే ఇందాక కొద్దిగా దీర్ఘ శ్వాసలు వచ్చాయి, తెలియకుండానే అది కొంత ఎక్కువ దూరం శ్వాస వచ్చింది. ఇప్పుడు మనం ఎప్పుడైతే గమనిస్తూ ఉంటామో శ్వాస నిడివి తగ్గిపోతుంది. అంటే ఇందాకట్లాగా పొడవాటి శ్వాసలు ఉండవు, చిన్నగా ఆ నిడివి తగ్గిపోయి ఇక్కడిక్కడ తిరుగుతూ ఇక్కడ భ్రూ మధ్య నుంచి లోపలికి ప్రయాణం చేయడం మొదలవుతుంది. లోపలికి ప్రయాణం చేస్తున్నప్పుడు అప్పుడు శ్వాస మనకి తెలియదు, తీసుకుంటున్నా వదులుతున్నా కూడా తెలియకుండా చాలా స్లోగా చిన్నగా జరుగుతుంది, కానీ మనం గమనించేంతగా ఉండదు. అంటే మనం అనుకుంటాం శ్వాస జరగటం లేదేమో అని. అప్పుడు ఆలోచనలు కూడా ఉంది, ఆలోచన లేదు, శ్వాస లేదు. నిన్న కూడా చెప్పుకున్నాం మనం. ఈ స్థితి రావటానికి కొంత సమయం పడుతుంది. ఆ సమయం పట్టేంత వరకు మనం కానీ అలా వేచి చూసి అలా మనం గమనిస్తూ ఉంటే చాలా అద్భుతంగా ఉంటుంది ఆ స్థితి. ఎంత బాగుందో ఈ స్థితి అనుకుంటాం. టప్ మన ఆలోచన వస్తుంది, మళ్ళీ శ్వాస పెరిగిపోతుంది. అంటే మళ్ళీ వైకుంఠపాళిలో ఇప్పుడు ఒక పాము మింగిందనమాట. నిచ్చెనెక్కి పైకి వెళ్ళాము, బాగుంది అనుకున్నాం, టప్ మన మళ్ళీ కిందకి దిగిపోతాం. మళ్ళీ
దేన్ని గమనించాలి? శ్వాసను గమనించాలి. మళ్ళీ శ్వాసను గమనిస్తే ఇందాకటంత సమయం అయితే పట్టదు. ఇప్పుడు కూడా మళ్ళీ స్థితమవుతూ ఉంటుంది. అయితే ఆలోచనలు వస్తూ ఉన్నప్పుడు ఆలోచనలని కూడా గమనించాలి. ఆలోచనలు వెంటపడి పోకూడదు. మళ్ళీ ఇదే ఆట. అదే ఆట కొంతసేపు కూర్చుని లేచేంత వరకు ఇదే కొత్తలో చేసే ధ్యానంతో, అంటే ఈ గమనించటం అనే ఆలోచనతోటే మనకి సమయం ఎక్కువ సరిపోతుంది. మధ్యలో మనకి ఆ స్థితి కూడా కలుగుతుంది. ఏమీ లేని నిశ్చలమైన స్థితి. కొన్ని క్షణాలు, క్షణాలంటే ఒక 10 క్షణాలు కూడా ఉండదు, 1-2 క్షణాలు మనకి ఆ అనుభూతి కూడా కలుగుతుంది. ఆ అనుభూతి కోసమే మనం ఈ ధ్యాన సాధనని కొనసాగించడం. మొదట్లో 1-2 క్షణాలుంటే తర్వాత చెయ్యగా 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 అది కొన్ని నిమిషాల్లో కూడా వస్తుంది. నిమిషాలు పట్టాలి అంటే చాలా కాలం ధ్యానం చేయాలి. 1 నిమిషము 2 నిమిషాల కాలం ధ్యానానికి మనకి ఆ స్థితి కలిగింది అంటే ఎక్కువ సాధన చేస్తేనే 1-2 నిమిషాల సేపు మనకి అంతసేపు నిలబడి ఉంటుంది. కాబట్టి దీన్ని మనం ఇలా చేయటం వల్ల మనకి ఏమిటి ఉపయోగం అంటే, ఇలా చేయటం వల్ల మనసు ప్రశాంతం. అసలు మన మనసు ప్రశాంతమయ్యి ఆత్మలో నిలపటం కోసమే కదా మనం ఈ జ్ఞాన సాధనని, జ్ఞాన యోగాన్ని మనం నేర్చుకున్నది. కేవలం తెలుసుకుంటే ఏమిటి ఉపయోగం? మామిడి పళ్ళు ఇంటి నిండా ఉన్నాయి, నోట్లో పెట్టుకోకపోతే అవి ఏ మామిడి పండు ఏ రుచో మనకెలా తెలుస్తుంది కదా? వాటిని ముక్కు దగ్గర వాసన పెట్టుకుని బాగుంది, రుచి చాలా బాగుంది అని వదిలేస్తామా? నోట్లో పెట్టుకుని తింటేనే కదా వాటి రుచి మనకి తెలిసేది. అలాగే ఈ ధ్యాన సాధనని మనం చేస్తూ చేస్తూ ఉంటే మనసు, అప్పటి వరకు పరుగులు తీసే మనసు నిశ్చలంగా మారిపోతుంది. అంతకుముందు ప్రతిదానికి ఉద్రేకం ఉండేది, కోపం ఉండేది. ఎవరైనా ఏదైనా అనంగానే లోపల నుంచి బుస్సుమని పొంగుకొచ్చేది, అన్నీ వచ్చేవి. కోరికలు ఉండేవి, మోహం ఉండేది, లోభం ఉండేది, మదం మాత్సర్యం అన్ని ఎక్కువగానే ఉండేవి. ఈర్ష్య, అసూయ అన్నీ ఉంటాయండి, ఎక్కడికి వెళ్ళవు. ఇది ఈ జన్మ కాదు, అనేక జన్మల నుంచి మనం తెచ్చుకున్నాం వీటిని. కాబట్టి అంత తేలిగ్గా పోవు మనకి. అవి తొందరగా ఉద్రేకాలు వస్తూ ఉండేవి. మనం ఈ సాధన అలా కొంతకాలం చేయగా 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 ఏమవుతుందంటే ఆ ఉద్రేకాలు తగ్గుతాయి, ఆలోచన పెరుగుతుంది. వాళ్ళ అపోహ, అందుకే ఏదో అనుకున్నారు, నేను కరెక్ట్ గానే ఉన్నాను, నేను ఎలా ఉండాలో అలా ఉన్నాను, నేను ధర్మంగా ఉన్నాను, నేనంతా సత్యము ధర్మము న్యాయంలోనే నేను జీవిస్తున్నాను. వాళ్ళకి తెలియక అపోహలతో వేరొకళ్ళు చెప్పిన దాన్ని నమ్మి నా మీద నిందలు వేశారు. ఓన్లీ కొన్నాళ్ళు పోతే వాళ్ళకి తెలుస్తుంది నేను వాళ్ళని, నాది ఇది కాదు అది అని చెప్పి వాళ్ళకి నేను ఇవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకొకటి, నేను అసలు మనసు వరకు తెచ్చుకుని బాధపడాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ. మీరు కొద్ది రోజుల్లో మీరు కూడా నేనేంటో ఏదో తెలుసుకుంటారు కాబట్టి మీరు ఇప్పుడు చెప్పారు కదా, నేను జాగ్రత్తగా ఉంటానని మనసులో వాళ్ళకి థ్యాంక్స్ చెప్తుంది. చూడండి ఎంత మార్పు వస్తుందంటే, మాటలో సౌమ్యత ఉంటుంది, చూపులో చూపు మారుతుంది, మాట మారుతుంది, ప్రవర్తన మారుతుంది, అన్నిట్లలో నైపుణ్యం ఉంటుంది, నెమ్మదితనం వస్తుంది, ఒక రకమైన తేజస్సు మనలో ప్రకాశిస్తూ ఉంటుంది. అది ధ్యాన సాధన. ఇదంతా ఎలా జరుగుతుంది? మనసు ప్రశాంతత అయితే ఇవన్నీ కూడా ఒకదాని వెనకాల ఒకటి మనకి తెలియకుండా అన్ని ఒక్కొక్కటి వస్తాయి. అందుకని ధ్యాన సాధన మోక్షానికి మార్గం, అంతేగాని ధ్యానమే మోక్షం అయితే కాదు. ధ్యాన సాధన మోక్షానికి మార్గం. అలా చిత్తం పరమాత్మలో నిరంతరం నిలిచిపోవాలి అంటే మనకి కొంత శిక్షణ కావాలి. ఏంటది? ప్రశాంతాత్మ. సాధకుడి మనస్సు ప్రశాంతంగా ఉండాలి. ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా ప్రశాంతంగా ఉండాలని. రాగద్వేషాలే మనస్సు యొక్క ప్రశాంతతని చెడగొడతాయి. ఇష్టం, కోపం, ఇష్టము, ద్వేషం. రాగం అంటే ఇష్టం, ద్వేషం అంటే ఇష్టం లేకపోవడం. ఇవి మన ప్రశాంతతని పోగొడతాయి. కాబట్టి రాగద్వేషాలను వదిలిపెట్టాలి. నీకెవరైనా అపకారం చేసినా, నిన్ను అవమానించినా అది వాళ్ళకే నష్టం, వాళ్ళకే, నాకేం కాదు. ఎందుకంటే అది నాది కాదు కదా.
వాళ్ళ అపోహల మూలాన వాళ్ళు అలా అనుకుంటున్నారు. అది నాది కాదు. నీకు ఏమాత్రం నష్టం కలగదని గ్రహిస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పుడు మనం అదే చెప్పుకున్నాం కదా. ఏమని? ఎవరైనా ఏదైనా అన్నా ఇంతకు ముందు వెంటనే కోపం వచ్చేసేది, బాధ వచ్చేసేది. నన్ను ఇలా అంటారా వాళ్ళు, నా మీద ఎంత కోపం ఉందా, ఎంత కక్ష ఉందా అని ఇంకా వాళ్ళు కొద్దిగా అనుకుంటే మనం ఇంకా దాన్ని పెంచి పెద్ద చేసి మనం ఇంకా విపరీతంగా బాధపడిపోయేవాళ్ళు. ఇప్పుడు ఈ సాధన చేస్తూ చేస్తూ ఉంటే ముందు మనలో ఆ రాగద్వేషాలు, కోపం, విసుగు, చిరాకు, భయం, ఆందోళన, అలసట, విపరీతమైన ఆలోచనలు, వక్రంగా ఆలోచించటం, ఇలాంటివన్నీ కూడా మెల్లగా కరిగిపోతాయి. ఇప్పటికీ ధ్యాన సాధన చేసే మనలో చాలా మార్పులు వచ్చిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అయితే అదే కాదు, ఇంకా దానికి ఆ సాధనకి కొనసాగింపు ఇంకా చాలా ఉంది. కేవలం ధ్యాన సాధన ఒకటే కాదు, దానికి జ్ఞానం కూడా తోడైతే, ధ్యానానికి జ్ఞానం. ఇప్పుడు మనం అదే, అప్పుడు మనం సరి అయిన మార్గంలో ప్రయాణం చేసి మనం చేరుకోవలసిన, అంటే మనస్సుని ఆత్మలో కలపటానికి, కలిసిపోవటానికి మనకి అవకాశం. అదే ఆత్మానుభూతి. ఆత్మానుభూతి పొందటానికి దగ్గర మార్గం ఏది అంటే ధ్యాన సాధనతో పాటు జ్ఞాన సాధన. అంటే జ్ఞానాన్ని కూడా తెలుసుకోవడం. తెలుసుకుంటే సరిపోదు, సాధనలు కూడా చేయడం. శ్రవణం, మననం, నిధిధ్యాసన, ఆత్మవిచారణ, జపం, ధ్యానం, సమాధి స్థితి. సమాధి అంటే శరీరం తెలియని స్థితి కాదు, 2 రకాలు. అన్నిటినీ సమంగా చూసే బుద్ధి ఏర్పడటం సమాధి. అలాగే నేను ధ్యానం చేస్తున్నాను, నాకు ఆలోచన ఒక్కటి కూడా లేదు అని ఏమీ లేకుండా ఉండే స్థితిని కూడా సమాధి స్థితి అంటారు. అలాంటి స్థితిని చేరుకోవాలి. అలా చేరుకోవాలి అంటే ధ్యానం తప్పనిసరిగా అందరం చేయాలి. నిన్ననే కదా మనం చెప్పుకున్నాం తప్పనిసరిగా చేయాలని. ఇది మనది, నాది, నా సొంతంగా. ఇప్పుడు నాకు సంబంధించిన వస్తువు నేను మాత్రమే. నా బ్రష్ ఉంది, ఉదయం పాటు పళ్ళు తోముకుంటా. నా బ్రష్ ఎవరైనా ముట్టుకుని దాంతో బ్రష్ చేసుకుంటారా? చేసుకోరు. పర్సనల్, అది నాకు సంబంధించింది, ఎవ్వరు ముట్టుకోరు కదా. టంగ్ క్లీనర్ కానీ బ్రష్ కానీ ఇంకొకళ్ళు ఎవరో తీసుకు చేయరు కదా, వాళ్ళు వాడుకోరు కదా. అది ఎంత నాదో, ఈ ధ్యాన సాధన కూడా నాది. ఇంట్లో ఎంతమంది ఉన్నా కూడా అది వాళ్ళకి సంబంధం, ఎటువంటి సంబంధము లేదు, నాకు మాత్రమే సంబంధించదు. కాబట్టి నేను తప్పనిసరిగా నాకు ఇందులోనే మార్గం ఉంది. నేను అసలు ఎందుకు ఈ భూమి మీదకి వచ్చానో నన్ను నేను తెలుసుకోవాలి అంటే నాకు దొరికిన మార్గం ముందు ధ్యాన సాధన. ఆ తర్వాత జ్ఞానాన్ని తెలుసుకుంటూ, జ్ఞానం తెలుసుకుంటూ ధ్యాన సాధన చేస్తూ నా మనసు ప్రశాంతత చేసుకుంటూ నన్ను నేను ఉద్ధరించుకోవాలి. అందరిలో ఉంటాం, అన్నీ చేస్తాం, కానీ నాకు నేనుగా నన్ను నేనే ఉద్ధరించుకోవాలి. భగవానుడు అందరితో ఉన్నాడు, శ్రీకృష్ణ పరమాత్మ, కానీ ఎవ్వరిని ఉద్ధరించడం. 8 మంది భార్యలు, 80 మంది బిడ్డలు, వాళ్ళనైనా ఉద్ధరించాడా? తన భార్య బిడ్డలే కదా, స్నేహితులు, తన తోటి వాళ్ళు, తను నమ్మిన వాళ్ళు, ఎవ్వరిని తాను ఉద్ధరించడం. ఉద్ధరింపబట్టానికి తగిన మార్గాన్ని మాత్రమే చూపించాడు. మరి భగవానుడే అంత రాసుపూసుకు తిరిగితే అర్జునుడికే ఏమీ ఇవ్వలేదే, నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలని చెప్పాడు. మరి మనల్ని, మన పరిస్థితి ఏంటి? ఎవరు ఉద్ధరిస్తారు మనల్ని? మన్ని మనమే ఉద్ధరించుకోవాలి. అయితే మన్ని మనం ఉద్ధరించుకోవడానికి మనకి సహాయపడేది ఒక సద్గురు. ఆ సద్గురువు ద్వారా మనం నేర్చుకున్నప్పుడు మనం అవగాహనలోకి తెచ్చుకొని మనం మన మనస్సుని ఏకాగ్రం చేసుకోవాలి కదా. అనేక ఆలోచనలు తిరుగుతూ ఉంటే, ఇప్పుడు క్లాసులో విన్నా మనం అనేక ఆలోచనలు చేస్తే ఏమైనా మన బుర్రలోకి వెళ్తాయి? ఇప్పుడు చెప్పుకున్నవి ఒక్కటి కూడా వెళ్ళదు. ఏదో మధ్య మధ్యలో మనకి చూడండి, బ్రేక్, మనం చదువుతూ ఉంటే మధ్యలో ఆగిపోయి వచ్చినట్లుగా ఒక్కొక్క పదం ఏదో బుర్రలోకి వెళ్తుందేమో, కానీ మన ఆలోచనలు చేస్తూ వింటే ఇవి కూడా వెళ్ళవు కదా. కాబట్టి మన మనస్సుని శాంతంగా ఉంచుకోవాలి. దానికి కూడా మార్గం ధ్యాన సాధన.
నీకు ఏమాత్రం నష్టం కలగదని మనసు ప్రశాంతంగా ఉంటుంది. అలాగే ఎవరైనా నిన్ను ప్రశంసించిన, ఒకవేళ నిన్ను తిట్టితే నీకేమి నాకేం కాలేదు, వాళ్ళకేదో అలా అనిపించింది అని నువ్వు ఎప్పుడైతే వదిలేస్తావో నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. అంతేకాదు, నిన్ను ప్రశంసించిన, నీకు మేలు చేసిన వాళ్ళకి మర్చిపోకుండా ప్రత్యుపకారం చేయడానికి తగిన అవకాశం దొరికింది కాబట్టి ఉపకారం చేస్తాం. దానివల్ల మనసులో ఎటువంటి ఉద్రేకాలు కూడా పెంచుకోవాల్సిన అవసరం లేదు. నాకు వాళ్ళు ఎంత సాయం చేశారో థ్యాంక్ యూ అని పదే పదే వాళ్ళ మీద పెట్టుకోని అవసరం లేదు. మళ్ళీ వాళ్ళకి కానీ లేదు, ఇటువంటి అవసరం ఇంకెవరికి వచ్చినా మనం సహాయం చేస్తాం. మనకి ఒకటి సహాయపడ్డారు అంటే మనం ఏ వచ్చి బికి సహాయం చేశాడు. ఉదాహరణకి బి వెళ్ళి ఏకే సహాయం చేయక్కర్లా, ఏ వైకో జడ్కో ఎక్స్కో డబ్ల్యూకో, అంటే ఏ టు జెడ్ అక్షరాలంటే మనుషులని, ఏ ఒక్కరికి సహాయపడినా అది ఏకి చేసినట్లుగానే భావించవచ్చు. ఎందుకు? అందరూ పరమాత్మ స్వరూపులు. కేవలం ఉపకారం చేసిన వాళ్ళకే చెయ్యటం కాదు, అది గొప్ప విషయం కాదు. నువ్వు ఎవరికి చేసినా నువ్వు ఒక సహాయం పొందావంటే నువ్వు ఆ సహాయాన్ని అవసరమైన వాళ్ళకి చేయి. అలా చేస్తున్నప్పుడు నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఒకప్పుడు నేను సహాయం పొందాను, ఇప్పుడు అవసరమైన వాళ్ళకి చేస్తాను. ఇప్పుడు చూడండి, ఏ ఉద్రేకాలు ఉండవు, శాంతి. ఇలా మనసులో ఎటువంటి ఉద్రేకాలు ఉండవు. దాంతో మనస్సుకు శాంతి, ధ్యానానికి అనుకూలం. ఇది మరొక ఉపాయం. విగత భీహి, సాధకుడికి భయం అనేది ఉండకూడదు. ఈ ప్రపంచంలో ఎలా బతుకుతాం? ధన సంపదలు లేవను, అధికారం లేదను, ఇల్లు వాకి లేదను, ఇలా దేనికోసం ఆలోచిస్తూ భయపడాల్సిన అవసరం లేదు. నిజంగా ఈ జగత్తు మిథ్య. అలా అంటే మనకి అర్థం కాదు. ఉందాం, మిథ్యా జగత్తుని కాక సత్యమైన ఆత్మను ఆశ్రయిస్తే భయం ఉండదు. ప్రారంధమే పోషిస్తుంది, కర్మే మనకి మనకి ఆహారాన్ని ఇస్తుంది. మన కర్మలు ప్రారంధం తెచ్చుకొని ఉన్నాయి కదా, చివరి వరకు మనల్ని అదే పోషిస్తాయి. మనం వేటిని భయపడాల్సిన అవసరమే లేదు. ఒక్కసారి మనం గుర్తుపెట్టుకోవాలి, నాకు అది లేదు ఇది లేదు బాధపడాల్సిన అవసరం లేదు. నేను నా కర్మలో నేను తెచ్చుకుని ఉంటే ఖచ్చితంగా వస్తుంది. అయితే ప్రయత్నం చేస్తాను, ప్రయత్నం చేసి పరమాత్మకి సమర్పణ చేస్తాను. పరమాత్మ ఏది ఇస్తే దాన్ని నేను మహాప్రసాదంగా స్వీకరిస్తాను. ప్రయత్న లోపం చెయ్యను. ప్రయత్నం చేయడాన్ని పురుషార్థం. పురుషార్థాన్ని సక్రమంగా మనం చేసి పరమాత్మకి సమర్పణ చేస్తే ఆ వచ్చే ఫలితం పరమాత్మ ఏదిచ్చినా దాంట్లో మనకి ఎంచటానికి ఎంపిక చెయ్యం. నైవేద్యం పెట్టి ప్రసాదం తీసుకున్నప్పుడు ఇది బాలేదు, ఎక్కువ ఉంది, ఇందులో తక్కువ ఉంది అని మనం ఎలా వంకలు పెట్టమో, అలా పరమాత్మ నుంచి మనకి ఏది ఇచ్చినా కూడా చాలా సంతోషంగా దాన్ని స్వీకరిస్తుంది. అలా పరమాత్మని ఆశ్రయిస్తే భయం ఉండదు. కొన్ని రోజులు వాడుకొని వదిలిపెట్టిపోయి ఈ ప్రాపంచికమైన వస్తువుల కోసం తపన పడితే భయం కలుగుతుంది. ఇవి శాశ్వతం కాదు, నేను శాశ్వతం కాదు. కొంతకాలం వండి వాడుకుని వదిలేస్తాను. ఇంకా నాకేమిటి భయం? నేను దేనికోసం? ఎప్పుడైనా మనలో భయం కలిగితే చాలా మంది ఈ మధ్యకాలంలో నేను వింటున్నాను, ఎందుకంటే పాప క్లాసెస్ చెప్తున్నప్పుడు తనకి వచ్చే క్లయింట్స్ లో చాలా మంది చెప్పే మాట ఏంటంటే భయం వేస్తోంది అని. ఎందుకు భయం అంటే కారణాలు కూడా తెలియకుండా భయంలో బతుకుతున్నారు. 100% మంది భయంలో బతుకుతున్నారు. 80 కాదు, నేను ఇంకా చాలా తక్కువ చెప్పాను. 99% భయంలోనే బతుకుతున్నారు. ఎందుకు అంటే అనేక కారణాలు. ఇప్పుడు నీ ఉద్యోగం పోతుంది, ఇప్పుడు నేను ఇల్లు కట్టుకోలేనేమో, నేను చాలా అప్పులు చేశాను, అప్పులు చేస్తే అప్పు తీరకపోతే ఎలాగా, అనేక భయాలు. ఒక్కదాన్ని పట్టుకుని దాన్ని విపరీతమైన ఇప్పుడు ఒంట్లో బాగాలేదు, డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ తిడతాడేమో, ఇప్పుడు ఈ పిల్లల్ని పెంచి ఎలా పోషించాలి, వీళ్ళు చెప్పిన మాట వినకపోతే ఎలాగా, వీళ్ళకి రేపు కాలేజీ ఫీజు కట్టాలంటే నేను ఎక్కడి నుంచి తేవాలి, జరగబోయే దాని గురించి కూడా విపరీతమైన భయం. అది మామూలు భయం కాదు, విపరీతమైన భయంలో డిప్రెషన్ లోకి వెళ్ళిపోతున్నారు. అంత పెద్ద మాట ఉపయోగించకూడదు, కానీ
తనని తాను మరిచిపోయి బాధకి కుంగుబాటుకు లోనవుతుంది. ఈ భయం ఏం చేస్తుంది? మనల్ని కుంగ తీసేస్తుంది, ధైర్యాన్ని పోగొడుతుంది. మనం చాలా ధైర్యంతో ఉన్నవాడు. ధైర్యము, శాంతి ఇదంతా ఆత్మ చైతన్యానికి సంబంధించింది. అన్నిటినీ పోగొట్టుకుని పిచ్చి వాళ్ళలాగా, చేతకాని వాళ్ళలాగా, ఏమి తెలియని వాళ్ళలాగా ఒకళ్ళ మీద ఆధారపడే స్థితికి, శరీరం అనారోగ్య పరిస్థితికి తెచ్చుకుని కుంగుబాటుకి లోనై మంచం మించి దిగకుండా మందులకి లోనయ్యి శరీరంలో ఒక్కొక్క అవయవము పట్టు తప్పిపోయే స్థితి మనమే తెచ్చుకుంటాం. దానికి ప్రధానమైన కారణం భయం. ఏదైనా మనం ఒక పని చేసేటప్పుడు దాన్ని చివరి వరకు ఆలోచిస్తాం. ఒక అప్పు తెచ్చుకుంటున్నామంటే దాన్ని తీర్చగలిగే స్తోమత నాకు ఉంది, నేను తీర్చగలను. పరమాత్మ ఎప్పుడు భగవంతుడిని ఎప్పుడు మనం మనసులో గుర్తు తెచ్చుకుంటాం, పైకి చెప్పకపోయింది. ఇది సక్రమంగా జరిగేటట్లుగా అనుగ్రహించు అని అప్పుడు అడుగుతూ ఉంటాం కదా. సనాతన ధర్మంలో పుట్టిన మన అందరం కూడా ఏ పనైనా చేసేటప్పుడు, ఒక పని మీద వెళ్ళేటప్పుడు ఎప్పుడూ మనసులో ఒక ఆలోచన ఉంటుంది, భగవంతుడా, పరమాత్మ, నేను ఈ పని సక్రమంగా జరిగేటట్లుగా అనుగ్రహించు అని కోరుకుంటున్నాను కదా. అంటే పరమాత్మ సహాయం మనకి ఉందని కదా మనం అడుగు ముందుకేసాం. మరి అలాంటప్పుడు సగం వెళ్ళిన తర్వాత అది తెచ్చుకొని తర్వాత భయపడితే పరమాత్మని నమ్మనట్లే కదా. అంటే మన మీద ఉన్న నమ్మకం పరమాత్మ మీద మనకి లేకపోవటమే భయం. భయం అంటే ఏమీ కాదు, పరమాత్మని నమ్మలేకపోతే. నిజంగా కొంత దూరం వెళ్ళిన తర్వాత కొన్ని ఇబ్బందులు, కష్టాలు ఉంటాయి, కాదని కాదు. కానీ వాటిని మనం అధిగమించడానికి మనకు ఒక తోడు ఆలంబన పక్కనే ఉంది. ఏంటది? పరమాత్మ అనుగ్రహం. మనకి తోడు నీడ నిరంతరం కూడా మనతో పాటు ఉన్నది ఏంటి అంటే పరమాత్మ అనుగ్రహం. అది మనం నమ్మాలి. ఆ నమ్మకపోవటమే మనలో భయాన్ని కలుగజేస్తుంది. ఆ భయం ఏం చేస్తోంది? కుంగుబాటుకి, చివరికి అనారోగ్యం, మంచం మేంచి లేవలేని స్థితికి తెప్పించేస్తుంది. అంత దీర్ఘమైన భయాన్ని మనం పోగు చేసుకుంటున్నాం. నాదేదో పోతుందనే భయపడకూడదు. నిజంగా ఇక్కడ భగవద్గీతలో ఒక అత్యంత గొప్ప విషయం భగవానుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. నిజంగా నీది ఇక్కడ ఏది ఉందో ఆలోచించుకో. వస్తువు ఏం తెచ్చావు, పోతూ ఏం తీసుకువెళ్తావు, ఇది మనం ఆలోచించాలి. వస్తువు, నేను జీవితంలోకి నేను జన్మ తీసుకుంటూ నేనేం తీసుకొచ్చాను ఈ భూమి మీదకి, అలాగే నేను వెళ్తూ ఏం తీసుకువెళ్తాను. మధ్యలో ఉన్న దానికోసం నేను ఎందుకు ఇంత తాపత్రయపడిపోతున్నాను, ఇంత బాధపడిపోతున్నాను. పరమాత్మ నిరంతరం నేను వచ్చేటప్పుడు నా తల్లి నా ఆహారం నేను తీసుకురాలి. నా ఆహారం ఎవరిచ్చారు? ఆ తల్లికి, ఆ తల్లి పాలే నాకు ఆహారమైంది. అది ఎవరిచ్చారు? పరమాత్మ ఏర్పాటు చేశారు. మరి పరమాత్మ అంతటి ఏర్పాటు చేసినప్పుడు నేను వెళ్ళిపోతూ నేను ఇక్కడ సంపాదించిన ఆస్తులు నేను తీసుకువెళ్తానా? ఏమీ తీసుకురాను. వెళ్ళేటప్పుడు ఏమీ తీసుకువెళ్ళలేదు లేదు. అది ఎప్పుడైతే తలుచుకుంటూ ఉంటామో, ఎందుకంటే కొన్ని విషయాలు భగవానుడు చెప్పినవి మనవి ఖచ్చితంగా గుర్తు చేసుకోవాలి, మన మనసులో ముద్రలు వేసుకోవాలి వాటిని. ఆ భయాన్ని అధిగమించాలంటే వస్తూ నేనేం తీసుకొచ్చాను, పోతూ నేనేం తీసుకువెళ్తాను. వస్తా వట్టిది పోతా వట్టిది. మన తత్వ పాటలు పాడుతూ ఉంటారు కదా, తత్వాలు పాడుతూ ఉంటారు. నువ్వు వచ్చేటప్పుడు ఉత్తరే వస్తావు, పోయేటప్పుడు ఉత్తరే పోతావు. ఎందుకు ఇంత ఆశ నీకు అని ఆ తత్వంలో అడిగినట్లుగా, తత్వం అంటే అది మనస్సుని ప్రశాంతంగా ఉంచుకో, భయాన్ని అధిగమించు అని అర్థం అన్నమాట. ఆ భయం వల్లనే మనసు ప్రశాంతంగా ఉండదు. అందుకని నేనేం తీసుకొచ్చానని ఆలోచించినప్పుడు, నేనేం తీసుకువెళ్తానని ఆలోచించినప్పుడు, నేను తీసుకువెళ్ళేది నాతో పాటుగా పాపపుణ్యాలు, నేను తెలుసుకున్న ఈ జ్ఞానం తీసుకువెళ్తాను. అంతేగాని ఇక్కడ ఏ వస్తువును నేను తీసుకువెళ్ళను. ఎప్పుడైతే మన మీద మనకి ఆ నమ్మకం ఏర్పడుతుందో, దాన్ని గుర్తు చేసుకుంటామో, అప్పుడు మనసు ప్రశాంతంగా ఉంటుంది. బ్రహ్మచారి వ్రతే స్థిత బ్రహ్మచారి వ్రతే స్థిత. బ్రహ్మచర్య వ్రతంలో స్థిరంగా ఉండాలి. బ్రహ్మచర్యం అంటే 2 అర్థాలు ఉన్నాయి. వీర్య రక్షణం, బ్రహ్మమునందు చరించడం. వీర్య రక్షణం వల్ల ఎంతో ప్రయోజనం ఉంది. ప్రమిదలో నూనె పోసి
ఒత్తి వేసి దీపం వెలిగిస్తాం. ఆ నూనె ఒత్తి గుండా పైకి వెళ్తే వెలుగు. అలా కాకుండా నూనె కిందకి పడిపోతే అదంతా కూడా నేలంతా నూనె అయిపోయి గలీజ్ అయిపోతుంది. అలాగే వీర్యం ఊర్ధరేత స్వభావం అంటేనే దివ్య జ్యోతి, దివ్య ప్రకాశం. అలా కాకుండా అధపతనమైతే నిష్ప్రయోజనం. గృహస్థులైన వాళ్ళకి ఈ సంగతి, మరి వాళ్ళ సంగతి ఏంటి అంటే, వాళ్ళు గృహస్థులు కూడా కొంతకాలం సంసారిక జీవితం అనుభవించిన తర్వాత, పూర్వకాలం నుంచి కూడా కేవలం బిడ్డల కోసమే వాళ్ళు సంసార జీవితాన్ని అనుభవించేవారు. బిడ్డలు కలగటం పూర్తయిన తర్వాత వాళ్ళు బ్రహ్మచర్యాన్ని పాటించారు. బ్రహ్మచర్యాన్ని పాటించటం చాలా చాలా అత్యంత అవసరమైనది. గృహస్థాశ్రమం స్వేచ్ఛాచారం కాదు. స్వేచ్ఛ కోసం గృహస్థాశ్రమాన్ని స్వీకరించకూడదు. కొంత వయసు వచ్చేంత వరకే. ఆ తర్వాత తనని తాను తెలుసుకుని బ్రహ్మచర్యాన్ని పాటించాలి. గృహస్థాశ్రమము కామతృప్తి కోసం కాదు, బ్రహ్మచారి వ్రతం కోసం అంటూ ఇదొక వ్రతంగా, దీక్షగా, పట్టుదలగా చేయాలి కొంత వయసు వరకే. ఆ తర్వాత వాళ్ళు ఆ భార్యాభర్తలిద్దరూ స్నేహితుల్లా ఉండాలి. అంతే తప్ప ఇంకా మనకి అవన్నీ కూడా మనకి అర్థమవుతాయి. కాబట్టి ముందుకి ఒక సాంసారిక సుఖాన్ని అక్కడితో వదిలిపెట్టాలి. అదే బ్రహ్మచర్య వ్రతం అంటూ. ఇక బ్రహ్మమునందే చరించటం రెండవ అర్థం. మొదటి అర్థం అర్థమైంది. రెండోది, గురువుని ఆశ్రయించి ఆయన ఇచ్చే జ్ఞానామృతాన్ని సేవించాలి. ఇది బ్రహ్మచర్యాన్ని ఆచరించడం అంటే. ఈ జ్ఞానాన్ని తన అనుభవంలోకి తెచ్చుకోవాలి. నిత్యము బ్రహ్మమునందే నీ ఆలోచనలు సంచరించాలి. బ్రహ్మం అంటే పరమాత్మ. ఆ పరమాత్మలోనే నీ ఆలోచనలు నిరంతరం సాగుతూ ఉండాలి. మనకు కూడా అలాగే ఉంటుంది. ఏ పని చేస్తున్నా పరమాత్మని దృష్టిలో పెట్టుకుని కదా మనం మాట్లాడుకుంటూ ఉంటాం. మన లోపల ఓ పక్క నుంచి తిరుగుతూ ఉంటుందా? నిష్కామ కర్మ యోగం చేస్తున్నాం, సాక్షి భావం చేస్తున్నాం, ఇవన్నీ చేస్తున్నప్పుడు ఎలా ఉంటున్నాం మనం? పరమాత్మని లోపల 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 స్మరించుకుంటూ ఉంటున్నామా లేదా? చెయ్యాలి, అది చేస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ క్లాస్ లో మనం వింటున్న దాన్ని మనకి నిరంతరం మనలలోకి వచ్చేస్తుంది, గుర్తులోకి. రాత్రి పడుకోబోయే ముందు వింటున్నాం, తెల్లారి పొద్దున మళ్ళీ అందులో నుంచే లేస్తున్నాం కదా. కాబట్టి నిరంతరం రోజంతా మనకి ఎలా ఉంటుంది? ఆ పరమాత్మతో అనుసంధానం అయ్యే ఉంటుంది. మధ్య మధ్యలో గుర్తుండకపోవచ్చు, కానీ సాధ్యమైనంత వరకు అనేక సార్లు పరమాత్మను తలుచుకుంటూనే ఉంటాం కదా. ఒక అలవాటుగా మారిపోతుంది. అలా నిరంతరం కూడా బ్రహ్మమునందే నీ ఆలోచనలు సంచరించాలి. దీనివల్ల ధ్యానంలో నీ మనసు ఏకాగ్రమవుతుంది. బయటకు ఎక్కువ ఆలోచనలు రావు. ఎందుకంటే నువ్వు పరమాత్మ వైపు తలుచుకుంటూ తలుచుకుంటూ అన్ని పనులు చేస్తూ ఉన్నప్పుడు బయట ఆలోచనలు, ఇంకా గతంలోని ఆలోచనలు, ఈ వర్తమానంలో ఎలా, ఏమిటి, ఎలాగా అనేది, భవిష్యత్తులో అయ్యో నాకు ఎలా ఉంటుంది రాబోయే రోజులు, అనారోగ్యం వచ్చి మంచం మీద పడిపోతే నన్ను ఎవరు చూస్తారు, ఈ అక్కర్లేని ఆలోచన ఇది ఏమీ ఉండదు. ఎందుకంటే మన ఆలోచనలో ఉన్నది ఒకటి, పరమాత్మ ఒక్కటి. ఆ పరమాత్మని నిరంతరం మనం చేసే ఏ పని ముందైనా పనిలో అయినా పరమాత్మ నాతో ఉన్నట్లుగా భావిస్తూ ఉంటే అప్పుడు ఆలోచనలు తగ్గి. మన సంయమం అంటే నిర్భయంగా ఉంటే మనస్సులోని సంక్షోభం నిర్మూలమైపోతుంది. నిర్భయం, భయం లేకుండా ఉండదు. అప్పుడు మనలో ఏ సంక్షోభం ఉండదు. భయంలోనే అన్ని సంక్షోభాలు. భయం లేకపోతే ప్రశాంతంగా ఉంటాం. బ్రహ్మచర్యం మనిషిని శారీరకంగా, మానసికంగా స్థిరంగా ఉంచుతుంది. గురువు యొక్క సాన్నిధ్యం, సహాయం మనకి ధైర్యాన్ని కలుగజేస్తుంది. ఏది, దేనికి మనం భయపడినా, లేకపోతే మనకి ఏది పని ముందుకు వచ్చినా ముందు గురువుని మనకి దృష్టిలోకి వస్తారు. ఏదైనా ఒక పని చెయ్యాలంటే ఒక్కసారి మనసులో గురువుని ప్రార్థిస్తుంది, గురువుని తలుచుకుంటాం. నిరంతరం ఈ గురువే పరమాత్మ, పరమాత్మే గురువు. దక్షిణామూర్తి స్తోత్రంలో చదువుకున్నాం. ఇందులో చాలా మంది దక్షిణామూర్తి స్తోత్రం కూడా విన్నవాళ్ళు ఉన్నారు కదా. గురువే పరమాత్మ, పరమాత్మే గురువు. కాబట్టి పరమాత్మకి గురువుకి భేదం లేదు. గబుక్కును మనం ఏదైనా చెయ్యాలి అంటే గురుదేవ, గురు పరమాత్మ, శ్రీ గురుభ్యో నమః,
మనసులో గబుక్కున ఒక మాటలాగా లోపల నుంచి వస్తుంది. అది బయటకే వినిపించాలని ఏం కాదు. ఇప్పుడు చాలా మందికి ఈ గురువు శబ్దం అనేది, ఎందుకంటే సద్గురువుని మనం ఎక్కువగా మనం తెలుసుకుంటున్నాం కాబట్టి, సద్గురువు ద్వారా జ్ఞానాన్ని పొందుతున్నాం కాబట్టి మనకి గురువు పట్ల అచంచలమైన నమ్మకం, విశ్వాసం ఉంటుంది. అందుకని తరచుగా మనం గురువుని తలుచుకుంటూ ఉంటున్నామండి. గురుదేవాను, గురు పరమాత్మ, గురునాథాను, ఏదో ఒకటి గురువు అనే శబ్దం అనేది మన లోపల తిరుగుతూ ఉంటుంది. పరమాత్మ ఒకటి, గురు శబ్దం ఒకటి మన లోపల అలా నిరంతరం జరుగుతూ ఉంటాయి. అలా అనిపిస్తుందా? అనిపిస్తూ ఉంటుంది, వస్తూ ఉంటుంది. అంత ఎక్కువ సార్లు కాకపోవచ్చు, కనీసం రోజులో ఒకసారి 2 సార్లైనా మనం గురువుని, పరమాత్మని తలుచుకుంటూ ఉంటాం. అది అప్రయత్నంగా వస్తుంది, మన ప్రయత్నపూర్వకంగా కూడా కాదు, లోపల నుంచి దానంతట అదే వస్తుంది. అలా కొంతకాలానికి ఎక్కువ సార్లు వస్తుంది. ఇప్పుడు 1-2 సార్లు వచ్చింది, తర్వాత నిరంతరం ఆ లోపల తిరుగుతూ ఉంటుంది. అలా మన మనస్సు నిగ్రహంతో ఉంటే ధ్యానం చక్కగా సరళ చింతనంగా సాగుతూ ఉంటుంది. కాబట్టి మనస్సుని బాగా మచ్చిక చేసుకుని స్వాధీనంలో ఉంచుకోవాలి. అదే సంయమనం. అప్పుడే నిలవ ఉన్న చోటే, ఎక్కడ నిలవమంటే అక్కడ నిలుస్తుంది మనస్సు. ఇక్కడి నుంచి నువ్వు కదలద్దు, నీ మనస్సు ఇక్కడే నిలుపు, అక్కడే ఉంటుంది. ఈ జాగ్రత్తలతో ధ్యానం సాగించాలి. ఆత్మపై మనస్సు నిలపాలి. ఇలాంటి ధ్యానాభ్యాసం వల్ల అంతిమ ఫలం ఏంటో అది చూద్దాం. ఆధ్యాత్మిక రంగంలో గురువుకి అత్యధిక ప్రాధాన్యత ఉంటుంది. గురువు చెప్పినట్లు చేస్తేనే శిష్యుడికి అర్హత అనేది వస్తుంది. గురువు ఎందుకు చెప్పారో ఇంకా మళ్ళీ ఆలోచన చేయకూడదు. ఎందుకంటే ఎప్పుడు కూడా తన సొంత బిడ్డల కంటే కూడా గురువుకి శిష్యులంటేనే ఎక్కువ వాత్సల్యం ఉంటుంది. అందుకని గురువు ఏంటంటే తన శిష్యులు తనకంటే ఉన్నతమైన స్థితికి వెళ్ళాలని కోరుకుంటారు. తండ్రి అయినా గురువైనా నాకంటే ఉన్నతమైన స్థితిలో నా శిష్యుడు ఉండాలి. అలా కోరుకున్నప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళకి వివరించి చెప్పరు, ఇది నువ్వు చెయ్యి అంటారు. ఆ పని పూర్తయ్యేంత వరకు శిష్యుడు ఏమి మాట్లాడు, గురువు చెప్పినట్లే చేస్తాడు. అయిపోయిన తర్వాత దాన్ని ఎందుకు గురువు చేయమన్నారో అప్పుడు వాళ్ళకి ఆంతర్యం అర్థమవుతుంది. గురుదేవ మీరు ఎందుకు ఈ పని నా చేత చేయించారో నాకు అర్థమైంది. అప్పుడు శిష్యుడే చెప్తాడు. గురువు ఈ పని చెయ్యమని మాత్రమే శాసిస్తాడు తప్ప, చెప్తారు తప్ప అది శాసించడం కూడా కాదు. ఈ పని చెయ్యని మాత్రమే సలహా ఇచ్చి వదిలేస్తాడు. అది ఎలా చెయ్యాలి, దాన్ని ఎలాగా ఏంటి శిష్యుడు గురువు దాన్ని పొడిగించదు. కాకపోతే శిష్యుడికి ఏదైనా సందేహాలు వస్తే మాత్రం దాన్ని తీరుస్తూ ఉంటాడు. ఏది ఆ పని చేసేటప్పుడు తనకి ఏదైనా అవరోధాలు కలుగుతుంటే ఆ అవరోధాలు ఎలా అధిగమించాలో చెప్తారు తప్ప అప్పుడు శిష్యుడికి అర్థమవుతుంది ఆ గురువు తన పట్ల ఎంతటి వాత్సల్యంతో తన చేత ఆ కార్యక్రమం పూర్తి చేయించారు అన్నది. అందుకని సద్గురువులని తప్పనిసరిగా శ్రద్ధతో, నమ్మకంతో, ఇష్టంతో, ప్రేమతో, కరుణతో, వాత్సల్యం, భక్తితో, వాత్సల్యం గురువుకు ఉంటుంది, శిష్యుడికి భక్తితో అనుసరించాలి. ఆయన చెప్పింది వేదం, నా గురువు ఏది చెప్తే అదే నాకు వేదం. అలా ఉన్న శిష్యుడు తన ఉన్నతమైన మార్గంలో ఇస్తాడు. 15వ శ్లోకం చూద్దాం. అంతిమ ఫలం ఏంటి? యుంజన్నేవం సదాత్మానం యోగీ నియత మానసః శాంతిం నిర్వాణ పరమాం మత్సంస్థామది గచ్చతి. మనోనిగ్రహం కల యోగి ఎప్పుడు మనస్సుని ఆత్మధ్యానంలో నిలిపి నాయందే ఉన్నట్టు మోక్ష రూపమైన శాంతిని పొందుతాడు. అంటే నేను వివరించుకున్నాను. యోగి నియత మానసః, మనస్సును నిగ్రహించిన వాడే యోగి అవుతాడు. అలాంటి వాడు మనస్సును ఎప్పుడు ఆత్మధ్యానంలో నిలపగలుగుతాడు. మనస్సు అసలే కోతిలాంటిది, అన్ని వైపులకి పరుగులు తీయటం దాని స్వభావం. చక్రవర్తులు, కోటీశ్వరులు, రాజులు, మహారాజులు, నాయకులు, వినాయకులు, సాధువులు, సన్యాసులు, సంసారులు, వాళ్ళు వీళ్ళం లేదు, ఏ భేదం లేకుండా అందరూ
మనస్సుకు బానిసలు. దేనికి బానిసలు? మనస్సుకు బానిసలు. బయటనున్న శత్రువులని చంపవచ్చునేమో కానీ ఈ లోపల ఉన్న శత్రువు దీన్ని చంపటం ఎలా? కేవలం ఆత్మజ్ఞానం కలిగితే మనస్సును జయించటం సాధ్యం. మరి ఆత్మజ్ఞానం అంటే నేను ఆత్మని, ఈ దేహం కాదు అనే జ్ఞానమే ఆత్మజ్ఞానం. సరే, ఇప్పటి వరకు ఈ దేహమే నేనని అజ్ఞానంలో మనం ఉన్నాం. ఇప్పటిదాకా మనకి తెలియదు నేను ఆత్మని అని. ఇదే నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఒక సద్గురువు ద్వారా మనకేం తెలుస్తోంది? ఇది నేను తెచ్చుకున్న పరికరం, ఇది కాదు నేను. ఓ పిచ్చిమొహల్లాగా ఇంతకాలం ఇది నేను అనుకున్నాను. ఇది నేను కాదు. నేనంటే నేను ఆత్మ చైతన్యాన్ని. మరి ఇదేంటి? ఇది నేను తెచ్చుకున్న పరికరం, ఉపాధి. అంతే తప్ప దీనికంతా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ఇది కాదు అసలైన నేను అని తెలుసుకోవటమే ఆత్మజ్ఞానం. అలా ఆత్మజ్ఞానం కలగాలి. అలా కలిగిందా ఇక మనస్సు నీకు దాస్యం చేస్తుంది. అంటే నీ ముందు చేతులు కట్టుకుని నిలబడుతుంది. ఆహా, నాకు తెలిసిపోయిందండి, ఇంకైతే నా మనస్సు నా మాట వింటుందా? ఇవాళ మనం తెలుసుకున్నాం కదా, నేను ఆత్మని, నేను ఈ శరీరం కాదని. అంటే ఇప్పుడు నా మనసు నా మాట వింటుందా? అంటే దేహాత్మ భావన వదిలి బ్రహ్మాత్మ భావన పెంచుకోవాలి. నేనిది, ఇది నేను అనే భావన వదిలిపెట్టి, ఇది కాదు నేను బ్రహ్మాన్ని, అహం బ్రహ్మాస్మి, నేను పరబ్రహ్మాన్ని, నేను ఆత్మని, నేను పరమాత్మని, నేను ఆత్మ చైతన్యాన్ని, ఏ పేరు పెట్టినా ఒకటే అనే భావన పెంపొందించుకోవాలి. అది ఎక్కువ గుర్తు చేసుకోవాలి. నువ్వు సామాన్య పౌరుడిగా ఉన్నప్పుడు ఒక పెద్ద పోలీస్ ఆఫీసర్ని ఆజ్ఞాపించగలవా? మామూలు మనిషిగా, మామూలు సామాన్యుడిగా ఉన్నప్పుడు పోలీస్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి నువ్వు ఇష్టం వచ్చినట్లు ఆజ్ఞాపించగలవా? అసలు ధైర్యంగా మాట్లాడగలవా? తను ఏమైనా చేయగలవా? ఏమీ చేయదు. ఇంకా అతనే నిన్నేమైనా చేయగలడు. అదే నువ్వు ఎన్నికలలో గెలిచి, లేదా నువ్వు పెద్ద ఆఫీసర్వే, ఐఏఎస్ ఆఫీసర్వే అలా ఉన్నప్పుడు కానీ, లేదా ఎమ్మెల్యే గెలిచి ఒక మంత్రి అయ్యే వరకు, అప్పుడు ఆ పోలీస్ ఆఫీసరే నువ్వు చెప్పే ఆజ్ఞలను పాటిస్తుంది. అంతే కదా? పోలీస్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి నా ఇష్టం వచ్చినట్టు చెయ్యి అంటే ఊరుకోరు కదా వాళ్ళు. అలా చెయ్యాలి అంటే మనం ఏం పెంచుకోవాలి? మన స్థితి పెంచుకోవాలి. ఎన్నికల్లో నిలబడాలి, గెలవాలి. ఒక మంత్రి అయినప్పుడు అప్పుడు ఆ ఆఫీసర్ నీ ముందు నువ్వు చెప్పినట్లుగా ఆయన చేస్తాడు. అలా చేస్తాడు. అలాగే నువ్వు దేహాత్మ బుద్ధి, ఈ దేహం నేననే బుద్ధితో ఉన్నావా? ఈ మనస్సుకు దాసుడు. ఈ దేహం నేను అనుకుంటూ బాధపడుతూ ఈ దేహంతోటే ఉన్నావా? మనస్సు ఎప్పుడు కూడా నిన్ను ఆడిస్తూ ఉంటుంది. అలా కాక ఆత్మని నేను ఈ దేహం కాదు, నేను ఆత్మని, ఆత్మ చైతన్యాన్ని, ఆ పరమాత్మని నేనే అనే జ్ఞానంలో నిలిచావా? ఈ మనస్సే నీకు దాస్యం చేస్తుంది. నువ్వు చెప్పినట్లు వింటుంది. నీ ఆజ్ఞల కోసం నీ ముందు చేతులు కట్టుకుని నిలబడినట్లుగా ఉంటుంది ఈ మనస్సు. అంటే బ్రహ్మజ్ఞాని అయితే మనస్సు నీ వశంలో ఉంటుంది. ఇక్కడ చేయాల్సింది ఏంటి? నీ స్థితిని నువ్వు పెంచుకోడు. నువ్వు పెంచుకున్నప్పుడు మనస్సు నువ్వు చెప్పినట్లుగా నువ్వు ఎలా అంటే అలా ఉంటుంది. చెప్పాలి అంటే ఇంక మనస్సు అనేది ఉండదు. ఇక్కడ ఉంటుంది, దాస్యం చేస్తుంది అని చెప్పుకుంటున్నాం కానీ ఇంకా అసలు మనస్సు అప్పుడు అనేది ఉండదు. ఆ మనస్సు ఆత్మలో లయమైపోతుంది, కలిసిపోతుంది. ఇలా ఆత్మజ్ఞానంతో మనసును స్వాధీనంలోకి తెచ్చుకోగలిగితే నువ్వు యోగివి. అప్పుడు నీ స్వాధీనంలో ఉన్న మనస్సును ఆత్మయందు నిలపగలుగుతావు. మరి దాని ఫలితం మత్ సంస్థాం నిర్వాణ పరమాం శాంతిని అధిగచ్చతి. నాయందే ఉన్నట్టు నా స్వరూపమైనట్టు శాంతిని పొందుతావు. అప్పుడు నువ్వు నా స్వరూపానివే, అంటే పరమశాంతిని పొందుతావు. శాంతి ఎక్కడుంది? శాంతి, ఆనందం రెండు ఒక్కటి. అదే పరమాత్మ. ఎక్కడ శాంతి ఆనందం ఉందో అదే పరమాత్మ. ఆ పరమాత్మలోనే శాంతి. శాంతే పరమాత్మ, ఆనందమే పరమాత్మ. ఎందుకు అక్కడే ఉంది? ఎందుకంటే భగవంతుని స్వరూపమే శాంతి.
శాంతి అంటే ఏం లేదు. ఇప్పుడు మనం ఓం అని అంటామా? ఓంకారంలో ఓం చేస్తూ ఉంటామా? మన చెవులకి ఓం వినిపిస్తూ ఉంటుందా? శబ్దరూపమైన ఓంకారమే పరమాత్మ. అలాగే పరమ శాంతి పరమ శాంతి, ఆనందం, ఓంకారం ఇవన్నీ పరమాత్మకి పర్యాయ పదం. శాంతియే శాంతి యొక్క పరమాత్మ యొక్క స్వరూపమే శాంతి. ఇక్కడ వస్తువుల్లో ఉండే శాంతి తాత్కాలికంగా కొంతకాలం మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత అవి పాడైనా పోయినా అశాంతి తప్పదు, బాధపడటం తప్పదు. అందుకే మహాత్ములు శాశ్వత శాంతి కోసం ప్రయత్నం చేస్తారు. సామాన్యులకు మాత్రం ఈ విషయం తెలియక ఇక్కడ వస్తువుల్లో దొరికే శాంతి కోసం నానా తంటాలు పడుతూ ఉంటారు. అయితే ఆ శాంతి ఎలా ఉంటుంది? చిక్కినట్లే చిక్కి తప్పించుకుపోతుంది. అంటే తాత్కాలికంగా శాంతి ఉంటుందేమో కానీ శాశ్వతంగా ఈ వస్తువులలో మనకి శాంతి అనేది లభించదు. ఎందుకంటే ఆ శాంతి అనేది పరమాత్మ స్వరూపం. అది వస్తువుల్లో ఎందుకు ఉంటుంది? అది మనకు తెలియక వెండమావుల్లో నీటి కోసం పరిగెత్తినట్లుగా మనం ఆనందం కోసం, శాంతి కోసం వస్తువుల వెంట పరుగు పెడుతుంది. అందులో శాంతి అనేది లేదు. అది అనిపించింది అంటే తాత్కాలికం. అది నీ మనసు చేసే మాయ. అంతే తప్ప అందులో ఎటువంటి శాంతి అన్నది లేదు. నువ్వు కోరుకున్న కారును నీ ఇంటి ముందుకు తెచ్చుకున్నావు. నీకు భలే ఆనందం, శాంతి. ఈ ఆనందంలో డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళవు. నీకు రాకపోయినా ఏదో కొద్దిగా తెలుసుకుని అవి ఎలా పనిచేస్తాయో తెలుసుకుని డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళవు. యాక్సిడెంట్ అయ్యింది, చెయ్యి విరిగింది, శారీరక బాధ. కారుకు రిపేర్ అయి ఓ 20,000 అయ్యింది, దాంతో మానసిక బాధ. డ్రైవర్ని పెట్టుకున్నావు, పని లేకపోయినా జీతం ఇవ్వాలి. ఎందుకంటే నెల జీతం ఇవ్వకపోతే అతను రాడు, ఇవ్వాల్సి వస్తుంది, ఇంకా బాధ. దానికి ఓ గ్యారేజీ, పెట్రోలు, ఇవన్నీ ఊహించుకుంటే ఎంతో బాధ. కాబట్టి ఇక్కడ వస్తువుల విషయాల ద్వారా, ఇక్కడ భూమి మీద వస్తు విషయాల ద్వారా ఎంత ఆనందాన్ని పొందుదామన్నా అది తాత్కాలికమే. శాశ్వత ఆనందం, దుఃఖం లేని ఆనందం ఆత్మపై మనస్సును నిలిపి ధ్యానం చేసి ఆత్మతో మనసుని ఐక్యం చేసినప్పుడే అప్పుడు శాశ్వతమైన శాంతి మనకి లభిస్తుంది. ధ్యానం వల్ల కలిగే ప్రయోజనాన్ని తెలియజేసి ఈ ధ్యానం సక్రమంగా సాగాలంటే ఏ జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసి ఎవరికి ధ్యానం కుదరదో, ఎవరికి కుదరదో, ఎందుకు కుదరదు అనే విషయాన్ని తర్వాత శ్లోకంలో చెప్తున్నారు. 16వ శ్లోకంలో. ఇది 16వ శ్లోకం, మనం రేపు తెలుసుకుందాం.